నిలబడి రక్షణ అనుభవంలో అనేక కార్యములు చూస్తూ, రక్షణ అనుభవంలో అనేక మేలులు అనుభవిస్తూ మరలా బుద్ధిహీనతలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో పరిశీలన చేసుకో. ఒకవేళ నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ కలిగిన వారు నిన్ను విమర్శ చేయవచ్చు, హేళన చేయవచ్చు, తృణీకరించవచ్చు, త్రోసివేయవచ్చు, నింద మోపవచ్చు, అవమానపరచవచ్చు. కానీ ఆకాశములో నుండి దేవుడు వివేకము కలిగి ఇప్పటికైనా నా వద్దకు వస్తారేమో అని ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. పరిశీలన చేసే దేవుని వద్దకి వచ్చేవా, నువ్వు బుద్ధిమంతుడిగా మరలా మారుతో ఆశీర్వదింపబడతావు. లేదా నువ్వు బుద్ధిహీనుడిగానే ఉండాలనుకుంటే నీ యొక్క పరిస్థితిని చూచి దేవుడు నిన్ను ఒకనొక దినమందు ఉపేక్షిస్తాడంట.